నమస్కారం, నా పేరు గోపాలకృష్ణ. రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో మేము దాదాపుగా 7 ఎకరాలకి నవధాన్యాలు జల్లుకోవడం జరిగింది. దాదాపుగా 45 రోజులు పైబడి మేము నవధాన్యాలని భూమిలో ఇట్లా పెంచుకోవడం జరిగింది. తర్వాత మేము పశువుల్ని మేపడం జరిగింది. ఈ యొక్క నవధాన్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క విత్తనాల్లో కూడా రైజోబియం బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియాలో దాదాపుగా మనకి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఒక సైన్స్ ఏంటంటే, శాస్త్రీయత ప్రతి ఒక్క మొక్కలు కూడాను మనకి బొడుపుల రూపంలో మన ప్రధాన పొలంకి 1 ఎకరానికి 10 టన్నుల పచ్చి రొట్ట అనేది తయారవుతూ ఉంది. ఈ యొక్క 10 టన్నుల పచ్చి రొట్ట అంతా కూడాను ఒక నత్రజని వచ్చేసి 60 కిలోల నత్రజని మనకి రసాయనిక ఎరువులతో పాటుగా ఏదైతే రసాయన దాని సమానంగా 60 కేజీల నత్రజని అనేది రావడం జరుగుతుంది. అలాగే భాస్వరం వచ్చేసి 10 కిలోల భాస్వరం అనేది కూడా మనకి ఈ యొక్క నవధాన్యాలో ఉంటుంది. అలాగే పొటాషియం వచ్చేసి 50 కిలోల పొటాషియం అనేది మనకి దొరుకుతుంది. అలాగే ద్వితీయ పోషకాలు వచ్చేసి మ్యాంగనీస్, అలాగే సల్ఫర్ వంటి ఇవన్నీ కూడా 20 కిలోలు 30 కిలోలు. అలాగే ద్వితీయ పోషకాలు స్థూల సూక్ష్మ పోషకాలు ఏవైతున్నాయో ఐరన్ కావచ్చు, జింక్ కావచ్చు, కోబాల్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా భూమికి ఎక్కువ మోతాదులో 20 గ్రాముల నుంచి 40 గ్రాములు ఒక్కొక్కటి బాగా అందజేస్తుంది. అందుకని అందరూ రైతాంగం అందరూ కూడా ఈ యొక్క నవధాన్యాలు మనం ఇట్లా వేసుకొని 45 రోజుల వరకు కూడా మన భూమిలో ఉంచుకున్నట్లయితే మేము చక్కగా పశువులకు కూడా మంచి ఇదవుతుంది. తర్వాత మనము ఈ రొట్టతో పాటుగా ఈ యొక్క బొడుపులో ఉన్నటువంటి వేరే యొక్క బొడుపులో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా కావచ్చు, ఈ బ్యాక్టీరియా కూడా భూమికి అందజేస్తుంది. తద్వారా మా భూమి చాలా సమృద్ధిగా ఉంటుంది. నవధాన్యాలు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మీకు కలుపు అనేది కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా చక్కగా డికంపోజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది కలుపు కూడా ఎక్కడ మనకి పుట్టలేదు అనమాట. సో రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క నవధాన్యాలు మేము ఇప్పుడు పంట కోత ప్రయోగం చేస్తున్నాము. ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది, ఎంత టన్నుల పచ్చి రొట్ట వచ్చిందని చెప్పేసి మనము ఒక పంట కోత ప్రయోగం చేయడం జరుగుతుంది నవధాన్యాల్లో. రైతులందరూ కూడాను ఇప్పటికైనా సరే ఇప్పుడు నవధాన్యాలు వేయనటువంటి రైతు సోదరులందరూ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉన్నటువంటి ఏదైతే కషాయాలు కావచ్చు, ద్రావణాలు కావచ్చు, మన యొక్క ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా రైతులందరూ కూడా వాడుకోవాలని, మీ యొక్క పంట ఆరోగ్యాన్ని కాకుండా మీ ఆరోగ్యంతో పాటు ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని అన్ని రకాల జీవులు సకజీవరాశులందరూ కాపాడాలని కోరుతూ మీ గోపాలకృష్ణ, మరికంటి, కిసాన్ అంగడి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రము.